తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం ఉప్పర్పల్లి పంచాయతీ సూరినేనివారిపల్లెలో వెలిసిన శ్రీ శివాలయం గురప్పస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించామని ఆలయ కమిటీ చైర్మన్ సూరినేని బుజ్జిబాబు నాయుడు శుక్రవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సూరినేని బుజ్జిబాబు నాయుడు మాట్లాడుతూ శ్రీ కోదినామ సంవత్సరం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శనివారం వరకు విశ్వశాంతికై పూజలు నిర్వహిస్తున్నామని భక్తులు విచ్చేసి స్వామివారి దర్శనాన్ని చేసుకుని వారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఆలయంలోని స్వామివారికి గణపతి పూజ, కంకణ ధారణ, పుణ్యహవచనం, గోపూజ, రుద్రాభిషేకం, బిల్వార్చన, లలితా పరమేశ్వరి దేవి లక్ష కుంకుమార్చన, అన్నాభిషేకం, జ్యోతిర్లింగ సహస్ర దీపాలంకరణ నిర్వహించామని చెప్పారు. స్వామివారికి ప్రత్యేకంగా 5 జీవనదుల గంగా జలాల తీర్థాలతో రుద్రాభిషేకం చేశామని పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే శివాలయాలు భక్తుల రద్దీతో సందడిగా నెలకొంది. శివాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలోని ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా ప్రతి సంవత్సరం కూడా మన గ్రామంలో కార్తీక మాసం మరియు మహాశివరాత్రి పురస్కరించుకొని ఇచ్చట చాలా గొప్పగా విశేషమైన పూజలు నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా 2-3 రోజులు విశేష పూజలు నిర్వహిస్తున్నాం. ఈ పూజలకు స్థానికులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతం వారును మరియు దూర ప్రాంతాల నుండి కూడా అనేక మంది భక్తులు వచ్చి పాల్గొంటూ ఉంటారు. ఈరోజు ఉదయాన్న 8 గంటలకు గోపూజతో ప్రారంభించాం. నిన్న కలశ పూజ జరిగింది. గోపూజ తర్వాత గణపతి పూజ, ఆ తర్వాత కంకణ ధారణ, తర్వాత పూజలు నిర్వహించి రుద్రాభిషేకం. ఈ రుద్రాభిషేకం కూడా ప్రత్యేకంగా 5 జీవనదులు, 5 గంగా తీర్థాలు తెచ్చి ఈరోజు ఈ రుద్రాభిషేకం నిర్వహించడం జరిగినది. గంగా పవిత్ర జీవనదులు అనగా గంగా నుండి తీర్థం తెప్పించబడింది. అలాగే కావేరి, భవానీ, అముద, ఈ కృష్ణ, సౌత్లో ఈ 3 నదులు కూడా త్రివేణి జీవనదులుగా పేరొందినటివి. ఈ నదులను మొన్న మనుషులు పంపించి కలెక్ట్ చేసి తెప్పించి వాటితో ఈరోజు అభిషేకం నిర్వహించాము. మరియు ఆకాశ గంగలు అంటే నిన్న అన్ని చోట్ల మన శివాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో పవిత్ర శివాలయాలు, తలకోనలు సిద్ధేశ్వర స్వామి, కపిల తీర్థములు, కపిలేశ్వరుడు, కైలాస కోన, సింగిరి కోన, తలకోన, ఈ 5 తీర్థాలు కూడా ఆకాశ గంగలు తెప్పించి 5 తీర్థాలతో రుద్రాభిషేకం జరిపాము. ఇక్కడికి చాలామంది ఈరోజు సాయంత్రం లక్ష దీపాలతో ఇక్కడ 25 లక్షల దీపాలు వెలిగించబడతాయి. అంటే ఒక్కొక్క దీపం ఉండగా 1,00,000 ఒత్తులతో పెట్టినాటికి 25. అవి కాకుండా 1000కి పైగా ప్రమిదలతో దీపాలంకరణ చేసి పూజలు నిర్వహిస్తాం. ఈ పూజ అనంతరం బిల్వార్చన కూడా సుమారు 200 మంది దాకా కూర్చొని బిల్వార్చన చేసి స్వామివారికి అభిషేకిస్తారు. అటు తర్వాత అన్నాభిషేకం అంటే ఇక్కడ స్వామివారిని అన్నంతో, కాయగూరలతో అలంకరించి ప్రసాదాలు, నైవేద్యాలు పెట్టి ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచడం జరుగుతుంది. ఈ రోజన్నీ కూడా ఈ కార్యక్రమాలు చాలా భక్తిగా నిర్వహిస్తుంటారు. ప్రత్యేకించి ఇక్కడ పూజ నిర్వహించు స్వాములు స్పష్టమైన మంత్రోచ్చారణతో చాలా చక్కగా చేస్తుంటారు. అందువల్ల చాలామంది దూర ప్రాంతాల నుండి కూడా మన ఆలయానికి వచ్చి ఈ సేవల్లో, పూజల్లో పాల్గొంటున్నారు. ఇది ఒకప్పట్లో చాలా చిన్న టెంపుల్గా ఉండేది. ఈరోజు దినదినాభివృద్ధి అయి గత సంవత్సరం సుమారు 30 లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ ఆర్చ్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ నిర్మించడం జరిగింది. అలాగే జనవరి తర్వాత పక్కనున్న ఖాళీ స్థలం, దక్షిణంగా ఉండే ఖాళీ స్థలంలో ఒక భోజనశాల నిర్మించాలని, అలాగే దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి కూడా ఇక్కడ సౌకర్యం ఏర్పాటు చేయాలని, వారి విశ్రాంతి భవనంగా కూడా కొంచెం ఆలోచనలతో జనవరి మకర సంక్రాంతి తర్వాత ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి
ఈ విషయాలు కూడా ఇక్కడ బోర్డ్స్ ఫ్లెక్సీ కూడా పెట్టున్నాము. రండి కూడా మీరు ఎవరైనా డొనేట్ చేసి దీంట్లో కూడా సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ట్రస్ట్కి ఒక అకౌంట్ ఉంది, కమిటీ ఉంది. ఆ అకౌంట్లో అమౌంట్ కూడా పంపించి ఆ సేవలో కూడా మీరందరూ కూడా పాల్గొనవచ్చు.